ఎస్ షాబాద్ కి సంబంధించిన 6 హత్య కేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం కొత్తూరు వద్ద లభ్యమైంది. కొత్తూరు వద్ద ఓ వెంచర్లో అతని మృతదేహం లభ్యమైనట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఇప్పటికే ఆ మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, ఇప్పుడు రాజ్ కుమార్కి సంబంధించినటువంటి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలిస్తున్నారా? అసలు పోలీసులు నిజంగానే ఇది ఆత్మహత్యగా చేసుకున్నట్టు తెలుస్తుందా, లేదంటే ఎవరైనా బలవంతంగా చంపినట్టుగా ఏమైనా ఆనవాళ్ళు గుర్తించారా? రవిచంద్ర, ప్రస్తుతానికైతే ప్రాథమిక అంచనా ప్రకారం పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఆత్మహత్యగానే భావిస్తున్నారు. ఇక దిక్కులేని పరిస్థితుల్లో ఖచ్చితంగా పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారని ఆ నిందితుడు ఎవరైతే సైకో కిల్లర్ ఉన్నారో అతను భావించినట్టుగా తెలిసింది. ఆ భావించి పాయిజన్ వాళ్ళ మామ ఊర్లో కొత్తూరు దగ్గర పంజాల దగ్గర ఆ ఊర్లో ఉంది. ఆ మేనమా వాళ్ళ ఊర్లోకి వెళ్ళి అక్కడే అంటే మేబీ అక్కడికి వెళ్దామని ప్రయత్నం చేసినట్టుంది. ఒకవేళ ఇప్పటికే రివార్డు ప్రకటించారు, మరి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు పట్టిస్తారు. ఖచ్చితంగా ఆ దెబ్బలతో పాటు ఎందుకంటే పోలీసులకు దొరికితే ఖచ్చితంగా అది ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఆ తర్వాత ఎన్కౌంటర్లు కూడా గతంలో కొన్ని చూసాం మనం. సో అతను భావించినట్టుగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇతనికి నేర ప్రవృత్తికి సంబంధించిన కొంత అనుభవం కూడా ఉంది, పోలీసులతో అనుభవము, ఆ రాష్ట్రంలో జరిగిన కేసులు. సో ఎట్టకేలకు ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించిన ఈ సైకో కిల్లర్ ఎట్టకేలకు సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. అంటే దాని పూర్తి నిర్ధారణకు ఎప్పుడైతే సైంటిఫిక్ వస్తుందో అప్పుడే పూర్తి నిర్ధారణ చేస్తారు. సో ఇప్పుడు పోస్ట్ మార్టం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో డెడ్ బాడీ వచ్చేసి ఉస్మానియా ఆసుపత్రికి వస్తుంది. అక్కడ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఈ పాయిజన్ ఎప్పుడు తీసుకున్నాడు, ఈ రోజు తీసుకున్నాడా, నిన్న తీసుకున్నాడా, ఏ పాయిజన్ తీసుకున్నాడు, ఎంత మోతాదు తీసుకున్నాడు, ఒకవేళ పాయిజనా లేకపోతే ఎవరైనా కొట్టి చంపారా, అవన్నీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఉస్మానియా ఆసుపత్రికి ఆ యొక్క మృతదేహాన్ని అయితే తరలిస్తున్నారు. రాజేంద్ర, అయితే ఈ మృతదేహం టోటల్గా చూస్తే కనుక పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు లభ్యమయ్యే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవన్నీ మనం అనుకునేది ప్రాథమిక అంచనా. ఎందుకంటే చాలా కేసులు పోలీసులు చూస్తారు కాబట్టి ఒక అంచనాకు వచ్చి ఇలా అయి ఉండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు, పాయిజన్ తీసుకొని ఉండొచ్చు, లేకపోతే ఇలా అయి ఉండొచ్చు, ఈ టైం జరిగి ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పీరియన్స్ ప్రకారం మామూలుగా చెప్తుంటారు. కానీ ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేస్తారో పోస్ట్ మార్టంలో రిపోర్ట్ మేరకే మనకు అఫీషియల్ డాక్యుమెంట్ కాబట్టి, సాంకేతిక ఆధారం అదే కాబట్టి, రేపు కోర్టులో కూడా అదే సబ్మిట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ని మనం లాస్ట్ ఫైనల్ దానిగా మనం చూస్తాం. సో ఈవినింగ్ కల్లా ఇది పోస్ట్ మార్టం అయిపోయింది. ఈవినింగ్ కల్లా 6-7 ఆ టైం కల్లా మనకు ఒక రిపోర్ట్ వచ్చే అవకాశాన్ని ఆ తర్వాత పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీడియాకు రిలీజ్ చేస్తారు. ఎస్, ఇది రాజ్ కుమార్ మృతదేహమే అనడానికి పూర్తిగా అంటే డిఎన్ఏ పరీక్షలు ఏమైనా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే డిఎన్ఏ పరీక్షలు చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ముఖము గుర్తుపట్టే లెవెల్లో ఉంటే పర్వాలేదు. అయినప్పటికీ కోర్టుకు సంబంధించిన అన్నిట్లలో ఎందుకంటే ఆనవాళ్ళు అవేనా ఆ రోజు సీసీ కెమెరా విజువల్స్ కూడా చేస్తున్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ సోదరుడు ఉన్నాడు, వాళ్ళని కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఇది మృతదేహము ఆయనదేనా కాదా అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు అయితే ఖచ్చితంగా గుర్తుపడతారు. కుటుంబ సభ్యులు గుర్తుపట్టిన తర్వాత అప్పుడు ఫైనల్ గా ఇక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఒకవేళ వాళ్ళు కనుక కన్ఫ్యూజ్ అయితే అప్పుడు డిఎన్ఏ కానీ ఇంకా వేరే టెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఇది మా అబ్బాయిదే లేకపోతే మా సోదరుదే అని కనుక వాళ్ళు కనుక చెప్తే ఆల్మోస్ట్ ఆల్ ఐడెంటిఫై అయిపోయినట్టే. అయినప్పటికీ కొన్ని టెస్టులు చేసే అవకాశం ఉంటాయి. ఎందుకంటే కోర్టులో అన్ని ఛార్జ్ షీట్ లో ఏదైతే ఉందో దాంట్లో అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి ఒకవేళ క్లిష్టమైన నేపథ్యంలో డిఎన్ఏ టెస్ట్కి వెళ్తారు. లేదు అంతా బాగానే, ఎందుకంటే ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి, స్టేషన్ లో ఫోటోలు ఉన్నాయి, పాత ఫోటోలు ఉన్నాయి, తర్వాత బాడీని బంధువులు వాళ్ళ పేరెంట్సే గుర్తుపట్టిన ఒకవేళ గుర్తుపడితే ఆ ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ పేరెంట్స్ గుర్తుపట్టకపోతే ఇది కాదు మాకు డౌట్ గా ఉందంటే అప్పుడు గోర్లు కానీ ఎంటికలు కానీ ఏదైనా తీసుకొని డిఎన్ఏ పరీక్ష చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మృతదేహం ఈ పాయిజన్ కి సంబంధించి పూర్తిగా పాయిజన్ ముందే కొన్నట్టుగా పోలీసులు ఏమైనా నిర్ధారించారు, లేదంటే ఆత్మహత్యలు అంటే ఈ హత్యలు జరిగిన తర్వాత తను ఆత్మహత్య చేసుకోవాలి అని ఏమైనా నిర్ధారించినట్టుగా పోలీసులు ఏమైనా విచారణ చేస్తున్నారు ఆ దిశగా? ఎక్కువ శాతం అయితే ముందే కొన్నాడు అనేది ఒక అభిప్రాయానికి వస్తున్నారు పోలీసులు. కానీ కాకపోతే ఏంటంటే దాని షాప్ బాటిల్ పేరు మీద ఉన్న ఆ బాటిల్ ఎక్కడ షాప్ తీసుకున్నారు, అది విజువల్స్ అంటే మన సీసీ కెమెరా విజువల్స్ కూడా వెతుకుతా ఉన్నారు. ఇది హైదరాబాద్ లో తీసుకున్నాడా, షాబాద్ లో తీసుకున్నాడా, లేకపోతే కారు ఏదైతే సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఉంది షాద్ నగర్ లో తీసుకున్నాడు అంటున్నారు, షాద్ నగర్ లో తీసుకున్నాడా, ఈ బాటిల్ ను పోలీసులు
వివిధ ఫెర్టిలైజర్ షాపులకు ఏవైతే ఉన్నాయో, పాయిజన్ సంబంధించిన షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాపులు, అది మెడికల్ షాప్ కావచ్చు, ఈ పాయిజన్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే దాని మీద సీసీ కెమెరా ఖచ్చితంగా షాపుల దగ్గర ఉంటాయి. సో ఎప్పుడు తీసుకున్నాడు, ఇది హత్యకు ముందే ప్లాన్ చేసుకున్నాడా లేదా హత్య తర్వాత వచ్చి తీసుకున్నాడా అనేది పోలీసులు ఫైనల్ గా వస్తారు. కానీ బిఫోర్ తీసుకున్నట్టుగా అయితే పోలీసులు నిర్ధారిస్తారు. ఎందుకంటే ఈ హత్యలు చేసిన తర్వాత ఆయనకు ఎక్కడికి పబ్లిక్ ప్లేస్కి వెళ్ళడానికి కానీ షాపులకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఈ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు, ఫోటో అంతా కూడా రిలీజ్ అయిన పరిస్థితి. కాబట్టి బిఫోర్ తీసుకోవడం అనేది పోలీసులు అయితే ఇప్పుడు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. అంచనా ఎస్, దీనిపైన మరి కాసేపట్లో ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయా బాడీకి సంబంధించి పూర్తిగా? ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు డీసీపీ కానీ సిపి ఫైనల్ గా చూస్తారు ఆ బాడీని. పేరెంట్స్ చూసిన తర్వాత ఫైనల్ గా మనకు ఒక అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఎస్ రాజ్ కుమార్.